ఒక నగరాన్ని ఆనుకొని ప్రాజెక్టులు డ్యాములు ఉండడం చాలా అరుదు. కానీ అట్లాంటి అదృష్టం కరీంనగర్ నగరానికి ఉంది. ఈ లోయర్ మానే డ్యామ్ ప్రాజెక్టే అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది. అయితే డ్యామ్ ఎండిపోయిన తర్వాత నీటి మట్టాలు తగ్గిపోయి కళావిహీనంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ నీటి మట్టాలు పడిపోవడమే పర్యాటకులకు ఒక వరంగా మారిందని చెప్పొచ్చు. చూడొచ్చు, మనం ప్రజెంట్ కరీంనగర్ లోయర్ మానే డ్యామ్ చివరి భాగంలో ఉన్నాం. ఒకప్పుడు ఇక్కడ కనిపిస్తున్న పాత రోడ్డు అటు హైదరాబాద్ను కలిపే బెజ్జంకి మండలాన్ని కలిపే పాత రోడ్ ఇది. ఆ రోడ్డు తేలి నీటి మట్టాలన్నీ కూడా వెనకకి వెళ్ళిపోయినాయి. వర్షాకాలంలో పెద్ద వర్షాలు లేకపోవడం వల్ల కేవలం ప్రజెంటు 6.6 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం అక్కడ మైదానాన్ని తలపిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా ఈ టైంకి నిజానికి ఆగస్టు మాసంలో పూర్తిగా నిండిపోయి గేట్లు తీయాల్సిన టైం. కానీ సరైన వర్షాలు లేక డ్యామ్ నిండలేదు. దానికి అనుగుణంగా ఈ నీటి మట్టాలు తగ్గిపోయి ఒక సహజ సిద్ధమైన బీచ్ లాంటి ప్రాంతం ఇక్కడ ఏర్పడింది. చూడొచ్చు, మనకు దూరంగా అనేక మంది కార్లల్లో తర్వాత బండ్ల మీద వచ్చి నీటి తీరంలో సేద తీరుతూ ఉన్నారు. అక్కడ ఎంజాయ్ చేస్తూ ఈతలు కొడుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎంజాయ్మెంట్ చూద్దాం. అంతకంటే ముందు ఇది చూడొచ్చు, మనకు డ్యామ్ నీళ్లు కూడా ఒక కొస ముందుకెళ్ళిపోయి మళ్ళీ ఒక దీవి లాంటి ద్వీపకల్పం లాంటి మైదానం బయటపడి మళ్ళీ ఎడ్జితోటి అక్కడ పైదాకి వెళ్ళి అక్కడ గుట్ట ప్రాంతం వరకు కూడా నీళ్లు ఉండాలి. కానీ ఈ మొత్తం ఎడ్జ్ అంతా కూడా ఇప్పుడు ఇసుక మేటలతోటి నిండిపోయి అచ్చంగా సముద్ర తీరంలో ఎట్లాంటి వాతావరణం అయితే ఉందో అట్లాంటి వాతావరణం ఏర్పడింది. దీన్ని గమనించిన స్థానికులు కొంతమంది ఒకరితో ఒకరు చెప్పుకోవడం వల్ల చాలామంది గత కొద్ది రోజులుగా చాలామంది ఇక్కడికి వచ్చి ఈ బీచ్ లాంటి వాతావరణం చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నిజానికి తెలంగాణలో ఒక్క సముద్రం కూడా లేదు. సముద్రం ఉంటే అక్కడ బీచ్ ఎట్లా ఉంటుందని తెలుసు. ఇప్పటికీ సముద్రాలని బీచ్ని చూడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఏర్పడిన బీచ్ లాంటి వాతావరణం చూసి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుభూతులు కావచ్చు, అక్కడ ఉన్న దగ్గరికి వెళ్ళి క్లోజ్లో అక్కడ ఎట్లాంటి వాతావరణం ఉందో ఒకసారి తెలుసుకుందాం. ఇసుక తిమ్మరలు, ఎగిసిపడే అలలు, ఇది సముద్ర తీరంలో కనిపించే అందమైన దృశ్యం. అట్లాంటి దృశ్యాలు ఇప్పుడు కరీంనగర్ లోయర్ మానే డ్యాంలో దగ్గర కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, మనం కరీంనగర్ లోయర్ మానే డ్యామ్ తిమ్మాపూర్ సైడ్ ఉన్న భాగంలో ఉన్నాం. ఇక్కడ కూడా నీళ్ళన్నీ కూడా మట్టాలు తగ్గిపోయి ఇసుక తీరం కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా అలలైతే కొంచెం తక్కువగానే ఉన్నప్పటికీ కూడా మొత్తం ఇసుక అచ్చంగా సేమ్ సముద్ర తీరంలో ఎట్లా బీచ్ లాగా ఏర్పడిందో ఒక ఆర్టిఫిషియల్ బీచ్ లాంటి ప్రాంతం ఏర్పడింది. ఈ ప్రాంతంలో ఉన్న సుందర దృశ్యాన్ని ఎంజాయ్ చేసేందుకు కరీంనగర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి ఇక్కడున్న అందమైన వాతావరణాన్ని చూసి కాసేపు గడిచిపోతూ ఉన్నారు. అట్లాంటి ఎక్కువగా యూత్ చాలామంది వస్తున్నారు. ఇక్కడ మనకు చూడొచ్చు, వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. ఎట్లా ఉంది ఇక్కడ వాతావరణం, ఎట్లా ఉంది, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నది. తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు? రుక్మాపూర్ చొప్పదండి నుంచి వచ్చారా? ఓకే, ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ వాతావరణం? మీరు వచ్చిన దగ్గరికి వెళ్ళి ఏమేం చేశారు? బాగానే ఉంది వాతావరణం. గోవా అటు ఇటు పోవాలనుకున్న వాళ్ళు, పోలేక ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఫోటో దిగారా? ఫుల్ దిగాం. ఎట్లా ఉంది? అలలు వస్తున్నాయి కదా ఇప్పుడు కొద్దిగా? కొంచెం ఇప్పుడు తక్కువ ఉన్నాయి కానీ నిన్న మొన్న బాగా వచ్చినాయి. ఎవరు చెప్పారు మీకు ఇక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ బీచ్ లాగా ఏర్పడిందని? ఎవరు చెప్పారు మీకు? రీల్స్, ఇన్స్టాగ్రామ్ ఇట్లా రీల్స్ వల్ల చూసి వచ్చినాం. ఓకే, ఎంతమంది వచ్చారు మీరు ఫ్రెండ్స్ అందరు కలిసి? 10 మంది వచ్చినాయి. 10 మంది వచ్చారా? ఓకే, ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చిరా లోయర్ మానే డ్యామ్కు? ఇంతకుముందు వచ్చినా కానీ డ్యామ్ అయినా తిరగడం అట్లా వెళ్ళిపోయినాం. ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి. కట్ట మీద మాత్రమే తిరిగారు? అవును. ఓకే, కట్ట మీద నుంచి చూసిన లోయర్ మానే డ్యామ్కి ఇక్కడ నుంచి చూసిన డ్యామ్కి ఏం తేడా కనిపిస్తుంది? చాలా డిఫరెంట్ ఉంది. ఎట్లా అంటే బీచ్, గోవా అట్లా వెళ్ళినట్టుంది. ఓకే ఓకే, తమ్ముడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? మీరు అంతా ఒకటి రుక్మాపూర్? అంతా ఒకటే. ఓకే, ఎట్లా ఉంది? మీ రుక్మాపూర్ దగ్గర చెరువులు ఉన్నాయి, ఇక్కడ బీచ్ ఉంది. నిజంగా బీచ్ లాగా ఉంది ఇదంతా? బీచ్ లెక్క. మీ ఫీలింగ్ ఏంటి ఇక్కడ వచ్చిన తర్వాత? మంచిగా ఉంది. ఏం చేసారు ఇక్కడికి వచ్చి? వెళ్ళి ఫోటోలు దిగినాం, ఎంజాయ్ చేసినాం. ఎప్పుడన్నా సముద్ర బీచ్ దగ్గర పోయినావా? పోలేదా? ఓకే, ఇప్పుడు ఇది ప్రజెంట్ ఇదే బీచ్ అనుకుని ఎంజాయ్ చేస్తున్నావు. ఓకే ఓకే, తమ్ముడు ఎక్కడి నుంచి? మాది రుక్మాపూర్ అన్న. ఏం చేస్తున్నావు అన్న? ఏం లేదన్న, ఎంజాయ్ చేయడానికి వచ్చిన బీచ్కు. ఓకే, అనుకున్నట్టుగా ఉందా? ఇక్కడ ఉన్నదన్న, చాలా ఇంకెక్కువ ఉన్నది. కానీ పొద్దున వస్తే మంచిగా ఉండు అనుకుంటా, మధ్యాహ్నం అట్లా. ఇప్పుడు సాయంత్రం ఎంత దూరం నుంచి వచ్చారు? ఇప్పుడు కట్ట నుంచి ఇక్కడికి లోపలికి ఎంత దూరం వచ్చారు? అసలు యాక్చువల్గా వర్షాకాలం ఇంత ఫుల్ నిండుగా ఉండాలి డ్యాము, కానీ డ్యాము నిండకపోవడము ఇట్లాంటి మనకి ఎంజాయ్ చేయడానికి మంచి ప్రదేశంగా ఏర్పడింది అనుకోవచ్చా? అనుకోవచ్చు, కానీ కొద్దిగా రైతులకు కూడా ఇబ్బంది వర్షాలు లేకపోవడం వల్ల. కానీ ఇక వీళ్ళు సిటీలు ఉంటారు కాబట్టి వీళ్ళకి కొద్దిగా మంచిగా ఎంజాయ్ అనిపిస్తుంది అట్లా. ఈవినింగ్ పూట కొద్దిగా మంచిగా. మీరు ఏం చేశారు ఇప్పుడు వచ్చిన దగ్గరికి వెళ్ళి? ఇప్పటివరకు వచ్చిన కాడ నుంచి ఫోటోలు దిగినాం. మా ఫ్రెండ్స్ ఈత కొట్టారు, స్విమ్మింగ్ చేసిర్రు, చాలా ఫోటోలు దిగినాం.
ఓకే సరే, ఇది యాక్చువల్గా నిజంగా సముద్రం కాదు, కానీ ఒక డ్యామ్లో కూడా చాలా బావులు అవి ఉంటాయి, జాగ్రత్త కూడా తీసుకోవాలి. అట్లాంటి ఏమైనా కేర్ తీసుకుంటున్నారా మీరు? తీసుకుంటాం, కేర్ తీసుకుంటాం. మా వాళ్ళు ఏం లేదు, అందరికి ఈతచ్చు. ఈత రానోళ్ళు సైడ్కి ఉండి అట్లా ఆడుకున్నారు కొద్దిగా వాటర్లో. నువ్వు ఏం చదువుకుంటున్నావు? సరే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఏదమ్మా రిలీఫ్ కోసం వచ్చినావా ఎట్లా? కోసం వైబ్ మంచిగా ఉంటాయి అని వచ్చిన. ఎట్లా ఉంది మరి, నువ్వు అనుకున్నట్టుందా? ఉంది సార్, గోవా ఈడికి వస్తే అయిపోతుంది. గోవాకు పోయినా ఎప్పుడన్నా? గోవాకి పోలే, ఈడికి వచ్చిన తర్వాత ఆడికేమో అంతేనా? సేమ్ ఉందా గోవాలా? సేమ్ ఉంది. డ్యామ్ ఇంతకుముందు ఎక్కడి నుంచి చూసినావు ఇక్కడ దాకా రాకుండా? ఇప్పుడు నార్మల్గా వీడియోలు పెడుతుర్రు అందరూ, అట్లా వచ్చిన. ఎప్పుడు వచ్చినా మీదనే తిరిగి ఉంటుంది. ఇప్పుడు కిందకి వచ్చినాక వేరే ఉన్నాయి. ఓకే, గేట్లు తీసినప్పుడు ఆ వాటర్ రిలీజ్ అయ్యేది చూసినావు? చూడలేదు సార్ అది. చూడలేదా? ఓకే, ఇప్పుడు నీళ్లు లేవు కాబట్టి ఇది ఇంకో రకమైన అందంగా అనిపిస్తుంది. అట్లే ఉంది సార్. ఈత కొట్టినావా లోపల? కొట్టినా సార్, అయిపోయింది. ఈత కొట్టినావా? వీళ్ళంతా కూడా చొప్పదండి మండలం రుక్మాపూర్ నుంచి వచ్చారు, యూత్ అంతా కూడా. వాళ్ళు ఇక్కడికి వచ్చి గోవా లాంటిది చూడాలన్న ఆశ ఉండేది, కానీ అక్కడికి పోలేకపోయినాం. కనీసం ఇక్కడైనా చూసి ఎంజాయ్ చేస్తున్నామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గానైతే ఇక్కడ బీచ్ దగ్గర చాలామంది పర్యాటకులు, ముఖ్యంగా కరీంనగర్ టౌన్ దగ్గరికి వెళ్ళి కావచ్చు, ఇటు తిమ్మాపూర్ నుంచి కావచ్చు, ఇప్పుడు మన పిల్లలు చెప్పినట్టుగా ఎక్కడికి నుంచో మొత్తం జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అనుభూతి కూడా ఎట్లా ఉందో ఒకసారి కనుక్కుందాం. సముద్ర తీరాల్లో ఉండే బీచ్లు ఇప్పుడు కరీంనగర్ వాసులకు కూడా అందుబాటులోకి వచ్చింది. కరీంనగర్ లోయర్ మానే డ్యామ్ తీరంలో నీటి మట్టాలు తగ్గడంతో ఇసుక తేలి మొత్తం నీళ్ళన్నీ కూడా బీచ్ను తలపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చాలామంది పర్యాటకులు కూడా వచ్చి ఇక్కడ ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది మనతో పాటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? సార్ ఇక్కడ దగ్గరనే మా పొలంపల్లి. ఎట్లా ఉంది? ఎప్పుడన్నా బీచ్కి వెళ్ళిరా? నిజంగా బీచ్కి? నిజంగా బీచ్కి వెళ్ళినాం. దానికి తగ్గట్టు ఇది కూడా కొంచెం బాగానే ఉంది. ఎప్పుడు నిండు కుండలా ఉండే ఈ డ్యామ్ వాటర్ లేడానికి బాగా ఉన్నా కానీ ఈ చిన్న మూమెంట్తో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ మేము. ఎట్లా తెలిసింది మీకు ఇక్కడ ఇంత దూరంలో డ్యామ్ ఇది ఉన్నట్టు, బీచ్ లాగా ఏర్పడినట్టు? ఇదే సోషల్ మీడియా కొంచెం వైరల్ అవుతుంది. చాలా మంది వస్తుర్రు, చాలా మంది ఎంజాయ్ చేస్తుర్రు. ఎట్లా ఉంది ఇప్పుడు ఇదంతా చూడడానికి? నిజంగా బీచ్ లాగానే కనిపిస్తుంది? నిజం బీచ్ లాగానే ఉంది. ఈ అలలు కానీ వాటర్ మీద పక్షులు ఎగరడం మీద అంతా బాగుంది సార్. మీరమ్మా మీరు అంతా కలిసి వచ్చారా? అవును, కలిసి వచ్చినాం. ఎట్లా ఉంది మీ చూడడానికి? బాగుంది, బీచ్ లానే ఉంది. ఎంతసేపు గడుపుతారు ఇక్కడ వచ్చి? ఇదే ఫస్ట్ టైం రావడము, కాసేపు టైం స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాము. కొంచెం గాలి ఎక్కువ వస్తే అల్లలు ఇంకా ఎక్కువ వస్తాయి, ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది. ఎట్లా తెలిసిందమ్మా ఇక్కడ ఇట్లా బీచ్ లాగా ఏర్పడింది కరీంనగర్ లోయర్ మానే డ్యామ్ అని? సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చినాం. ఓకే, మీరు వచ్చినందుకు హ్యాపీగా? చాలా హ్యాపీ. అమ్మా నువ్వు? కలిసి వచ్చినాం. ఎట్లా ఉంది ఇక్కడ లొకేషన్ అంతా? బాగుంది. ఇంతకుముందు లోయర్ మానే డ్యామ్ వచ్చినప్పుడు కట్ట మీదకి వెళ్ళి నీళ్ళు చూసేవాళ్ళు, ఇప్పుడు లోపల దాకా వచ్చారు. ఎంత దూరం నుంచి వచ్చారు ఇక్కడ దాకా? 2 కిలోమీటర్స్ ఉంది. 2 కిలోమీటర్స్ దాకా నీళ్లు నిండి ఉండేది యాక్చువల్గా. ఇప్పుడు తక్కువనే వచ్చినాం. ఎట్లా ఉంది ఇక్కడ వాటర్ కానీ మొత్తం ఇసుక తీరం కానీ? చాలా బాగుంది. దీన్ని పొల్యూట్ చేయకుండా కాపాడుకోవాలి. పొల్యూషన్ చేయకుండా ఇట్లా అన్ని కవర్లు ప్లాస్టిక్ లాంటివి వేయకుండా దీన్ని కాపాడుకోవాలి కొన్ని డేస్. అంటే ఇది కూడా బీచ్ లాగా టూరిజం ప్లేస్ లాగా అయిపోయింది కదా, సో అందుకని వర్షాకాలం వచ్చి నిండేదాకా ఇది ఎంజాయ్ చేయొచ్చు మనం. ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చాలా మంది చూడొచ్చు, మనకి తీరంలో ఎక్కడ చూసినా కూడా జనమే కనిపిస్తున్నారు. ఆ వీకెండ్స్లో అయితే ఇంకా పెద్ద ఎత్తున జనాలు వస్తూ ఉన్నారు. ఎక్కడికి నుంచి వెహికల్ తీసుకొని కార్లు, ఆటోలలో, తర్వాత 2 వీలర్స్ని కూడా వచ్చి ఇక్కడ యూత్ కావచ్చు, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అందరూ కూడా కొద్దిసేపు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. దానికి తగ్గట్టుగానే కరీంనగర్ లోయర్ మానే డ్యాంలో ఉన్న 6 TMCల నీళ్లు, ఆ నీటి గాలి వచ్చినప్పుడు దాని అలలన్నీ కూడా కేవలం ఇది డ్యామ్ అయినప్పటికీ కూడా సముద్ర తీరాన్ని తలపించేటట్టుగా వాతావరణం కనిపిస్తూ ఉంది. కరీంనగర్ లోయర్ మానే డ్యామ్ తీరంలో చాలామంది కూడా వాళ్ళు నీళ్ళలోకి కూడా దిగి ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది స్విమ్మింగ్ చేస్తూ ఉంటే, కొంతమంది నీటిలో కొద్ది లోతు వరకు వెళ్ళి నీటి అందాలను కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రకృతిని కావచ్చు ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది అమ్మాయిలతో పాటు అబ్బాయిలు, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. ఇక్కడ ఒక మహిళ ఉన్నారు. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? దుర్షేడ్. ఎట్లా ఉందమ్మా ఇక్కడ వాతావరణం? సూపర్, బాగుంది. ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళారా? వెళ్ళలే, ఇదే ఫస్ట్ టైం. ఇది సముద్రం కాదు కదా, అయినా కూడా సముద్రం లానే ఉంది కదా. అవునా? బీచ్ ఇదంతా సేమ్ అట్లే ఉందా? అట్లనే ఉంది. ఎంతసేపు అయిందండి? ఎట్లా ఉంది మీరు ఎంజాయ్మెంట్ ఇదంతా ఇక్కడ? బాగుంది. 15 minutes అవుతుంది. ఎవరెవరు కలిసారు? మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు. అచ్చు
కమ్ ఓకే బాగుంది సూపర్. సూపర్ ఉంది. ఇంతకుముందు అంటే మీరు ఈ డ్యామ్ దగ్గరికి ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? లేదు రాలేదు, అంటే అటు సైడ్ వెళ్ళినాం, ఇక్కడికైతే ఇదే ఫస్ట్ టైం. నీళ్ళ లోపలికి రావడం ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. అచ్చం సముద్రం లాగా ఉందా? అచ్చం సముద్రం లానే ఉంది, అలలు ఇవన్నీ బాగున్నాయి, ఇసుక తీరము ఇదంతా సూపర్. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒక చిన్న పాప నీళ్ళతో ఆడుకుంటా ఉంది. అమ్మ మీరే కంచెలు వచ్చారు చెప్పండి. ఇక్కడనే మాది. ఓకే, ఎట్లా ఉందమ్మా ఇక్కడ వాతావరణం కానీ నీళ్లు కానీ? బీచ్ లాగా ఉందా? బీచ్ లెక్కనే ఉంది. అచ్చం బీచ్ లాగానే ఉందా? వైజాగ్ బీచ్కి వెళ్ళారా పోనీ ఒకసారి? లేదు. మరి అక్కడ లాగా ఉందా ఎట్లా తెలిసింది? అంటే టీవీలలో అట్లా చూస్తాం కదా. మన కరీంనగర్లోకి ఒక బీచ్ లాంటి వాతావరణం వస్తుందని ఎప్పుడు అనుకున్నారా? మీకు ఎవరు చెప్పారు ఇక్కడ ఇట్లా ఉందని? ఇంత మంచిగా అవుతుందని అనుకో. మామూలుగా డ్యామ్ దగ్గర కంటే గేట్లు తీసినప్పుడు నీళ్లు కింద పడే విజువల్స్ అవన్నీ చూస్తూ ఉంటారు, బోటింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అచ్చంగా కేవలం ఇసుక ఇదంతా నీళ్లు అలలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? మంచిగా ఉంది, సూపర్. సూపర్ ఉందా? సూపర్ ఉంది. ఇక్కడ చిన్న పాప బాబు వాళ్ళ ఫాదరు మదర్ కూడా వచ్చారు. వీళ్ళని కూడా ఒకసారి అడుగుదాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? లోకల్. పాప బాబుతో చాలాసేపు నుంచి ఎంజాయ్ చేస్తున్నాడు. ఎట్లా ఉన్నాడు బాబు? ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు? మస్తు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది పాప. పాపనా? బాగుంది ఇక్కడ నేచర్ ఫుల్ మంచిగా ఉంది. మీ కరీంనగరేనండి? లోకల్ కరీంనగర్. ఎప్పుడైనా ఆ డ్యామ్ పైకి వచ్చినట్టు కానీ ఇక్కడ ఇంత దూరం రాలేదు ఎప్పుడు, ఫస్ట్ టైం ఇది. ఓకే, ఎట్లా ఉంది సార్? బీచ్ లాగానే ఉందా? సేమ్ బీచ్ అట్మాస్ఫియరే ఉంది, బాగుంది, మంచిగా ఉంది. పిల్లలు మంచిగా ఆడుకున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగుంది ఇక్కడ. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు వైజాగ్ లాంటి బీచ్లు ఉండేవి. కానీ ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణకు సముద్రం లేకుండా పోయింది. కానీ ఆ బెంగ కూడా తీర్చే విధంగా కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ ఒక బీచ్ లాంటి వాతావరణం ఆర్టిఫిషియల్గా ఏర్పడింది. లోయర్ మానేర్ డ్యామ్ నిండితే ఇవన్నీ కూడా మళ్ళీ నీళ్ళలో మునిగిపోయే అవకాశం ఉంది. కానీ అంతవరకు మాత్రం ఇక్కడ ఏర్పడిన సహజ సిద్ధమైన బీచ్ను చూసి స్థానికులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది మరికొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఓవరాల్గా ఇక్కడ జనం అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఈ బీచ్ తీరాన్ని చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ సేదతీరి వెళ్ళిపోతూ ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ నుంచి.